అబ్బా, గది ఎంత అందంగా ఉందో. ఈ గదిని చూస్తుంటే నేను మా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుంది. మీరిద్దరు తర్వాత చేసుకుందరు గాని ముందు జరగాల్సింది చూడదునా. వల్లి, నువ్వు హ్యాపీయే కదా? గొడవలు లేకుండా సంతోషంగా ఉండండి. వస్తాం వల్లి. పెద్దబాబు, అమ్మాయి జాగ్రత్త. పదండే. జాగ్రత్త. ఫోన్ ఇది తెలియదు. చెల్లితో మాట్లాడవు కదా? ఇల్ల. సరే, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. తెలియదు. కొత్త పళ్ళు రాలిపోతాయి. తెలియదు. వల్లి, నన్ను విసిగించుకో. వల్లి, నీకు ప్రాబ్లం అర్థం కావడం లేదు. పోలీసులు చెల్లి వాళ్ళని అరెస్ట్ చేశారంటే మా పరువు పోతుంది. వల్లి, నా చెల్లితో పాటు మీ అన్నయ్య ఉన్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకో. మీ అన్ననైనా కాపాడుకోవాలని నీకు లేదా? పెరియబాబు, నేను సీరియస్గానే చెప్తున్నాను. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు. సరే, ఫోన్ నంబర్ అన్న ఇవ్వు, నేనే మాట్లాడతాను. ఫోన్ పనిచేయడం లేదు. అబద్ధాలు చెప్పకో. నేను నిజమే చెప్తున్నాను. అవునా? ఓకే, నా ఫోన్ ఇవ్వు. తర్వాత ఇస్తాను. నాకిప్పుడే కావాలి. ఇక్కడ లేదు. తర్వాత ఇస్తానని చెప్తున్నాను కదా పెరియబాబు. దేనికి? చేసి నంబర్ డెలీట్ చేసి ఇవ్వడానికా? నిన్ను నానమ్మా. ఇన్స్పెక్టర్ గారు లైన్లో ఉన్నారు. నీతో మాట్లాడాలట. మాట్లాడు సత్యవల్లి. హలో. ఎవరండి? వల్లి గారేనా? ఆమా సార్. ఏంటండి? వల్లినే మాట్లాడుతున్నాను. త్రిపుర, భరణి మీకు తెలుసా? బాగా తెలుసు సార్. ఏమైంది వాళ్ళకి? ఏమీ అవలేదు. ఇప్పుడు మా స్టేషన్లోనే ఉన్నారు. దేనికి సార్? కంగారు పడకు, నేను మాట్లాడతాను. చెప్పండి సార్. మీరెవరు సార్? నేను వల్లి భర్తనండి. తను మాట్లాడడానికి భయపడుతుంది. ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. అవునా? ఓకేనండి. మీ ఇంట్లో వెండి సామాన్లు పోయాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. హలో సార్ చెప్పండి. అవి అమ్ముతున్న వాళ్ళని పట్టుకున్నాం. ఎంక్వైరీ చేస్తుంటే ఈ అమ్మాయి శివగామి గారి మనవరాలని చెప్తుంది. వీళ్ళని చూస్తుంటే ఏదో లేచిపోయిన బాపతలా కనిపిస్తున్నారు. అసలు విషయం కనుక్కుందామని ఫోన్ చేశాను. ఆ అమ్మాయి పేరు ఏమని చెప్పింది సార్? త్రిపుర. మా చెల్లె సార్. ఏమనకండి, వాళ్ళు మమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసారు. మేము వాళ్ళకి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం.
వాళ్ళని అక్కడే ఉంచండి. మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం. సార్ మీరు ఏ ఊరు నుంచి ఫోన్ చేస్తున్నారు? చెప్పదు సార్. చెప్పొద్దు ప్లీజ్. వాళ్ళకి పెళ్లి చేయడం ఇష్టం లేదు. అక్కడికి వచ్చారంటే భరణి అన్నని చంపేస్తారు. చెప్పొద్దు ప్లీజ్. చెప్పదు సార్. వాళ్ళకి పెళ్లి చేయడం ఇష్టం లేదు. సార్ సార్ సింపు నా మాట విను. నోర్మి. సార్ మీరు చెప్పండి. ఏంటి చెప్పేది? వల్లి మాటలు పట్టించుకోకండి సార్. మేము వాళ్ళకిద్దరికి పెళ్లి చేస్తాం. ఏ ఊరో చెప్పండి, మేము అక్కడికి వస్తాం. సారీ. మీరు తప్పు చేస్తున్నారు సార్. మా సంగతి మీకు తెలీదు. అవునా? సరే. హలో హలో ఏమైంది సార్? అది వదిలేయండి. మీరు చెప్పింది నిజమని కన్ఫర్మ్ అయింది. మీరు దొంగలు కాదు, ఆ వస్తువులకు ఓనర్సే. ఎంత ధైర్యమే నీకు? చెప్పొద్దని అరుస్తున్నావు. మాటలతో సరిపెడుతుంటే భయం కలగడం లేదా? మా మాట అంటే నీకు భయం లేదా? ఇకపోతే మీరు మేజర్స్ కాబట్టి మీరు ఒప్పుకుంటే మా ఖర్చులతోటే ఇక్కడ పెళ్లి చేస్తాం. ఏంటి, ఓకేనా? అందుకన్నా ఏం కావాలి సార్? చేసేయండి. కానిస్టేబుల్, నువ్వు వెళ్ళి మాలలో మంగళసూత్రం తీసుకురా. ఓకే సార్. మన పెళ్ళి ఇక్కడే జరగాలని రాసిపెట్టినట్టుంది. న్యాయానికి రోజులు లేవు పెదబాబు. అన్యాయానికి అందరూ విలువిస్తున్నారు. చెడుకి అందరూ పట్టం కడుతున్నారు. మనం చేస్తున్నదే వీళ్ళు తప్పు అనుకుంటున్నారు గాని వీళ్ళెన్ని తప్పులు చేశారో వీళ్ళకి అర్థం కావడం లేదు. పెళ్లి నిశ్చయమైన పిల్ల వేరొకరితో వెళ్ళిపోతే ఆ కుటుంబం ఎంత క్షోభ అనుభవిస్తుందో వీళ్ళకి తెలియడం లేదు. ఇంత జరిగాక కూడా కనీసం సత్యవల్లి కూడా మారకపోతే ఇంకేమనాలి? ఈ పిల్లనేం చేయాలి? నన్నేం చేసినా పర్వాలేదు. త్రిపుర జీవితం మాత్రం భాస్కర్తో ముడిపడ్డానికి వీల్లేదు. అందుకు నేను ఒప్పుకోను.